సో హలో అండి, ఫస్ట్ టైం మా యూట్యూబ్ ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ స్టార్టప్స్కి అండ్ ఏదైనా జాబ్స్ ఎలా అప్లై చేయాలో చెప్తా. అండ్ ఈ సైట్ చూసారంటే 18+ జాబ్స్ ఉన్నాయి మీకు లింక్డ్ఇన్ ఐడీస్తో అండ్ కంపెనీ వెబ్సైట్స్తో అన్నీ క్లియర్గా ఉన్నాయి. సో మీరు లింక్డ్ఇన్కి అక్కడ లింక్డ్ఇన్ యూఆర్ఎల్ క్లిక్ చేస్తే ఎట్మోస్ట్ అందరికీ 500 to 10+ కనెక్షన్స్ ఉన్న వాళ్ళే ఉన్నారు. లైక్ జస్ట్పే అయితే జస్ట్పే సైట్కి లైక్ వెళ్ళిపోయి ఏమైనా జాబ్ ఓపెనింగ్స్ ఉంటే చూడండి. సో ఇక్కడ లింక్డ్ఇన్కి వెళ్ళారు కదా, అంకుర్ చౌదరి 500+ కనెక్షన్స్ అండ్ జస్ట్పేలో వర్క్ చేస్తున్నారు. సో ఇప్పుడు మీరు కనెక్ట్ అయ్యే ముందు మీరు దేనికోసం కనెక్ట్ అవుతున్నారని వాళ్ళకి ఒక క్లారిటీ ఉండాలి. సో ఇక్కడ నోట్ యాడ్ చేయండి క్లియర్గా. మీరు ఏదైనా జాబ్ ఓపెనింగ్ కోసం చూస్తున్నారనే జస్ట్పేలో వాళ్ళు ఏ కంపెనీ అయితే ఆ కంపెనీ. సో ఇలా ఇవ్వండి, నోట్ క్లియర్గా ఇవ్వండి. హలో సార్, ఎనీ ఓపెనింగ్స్ ఫర్ ఫ్రెషర్ యాజ్ జావా డెవలపర్ అని ఇచ్చేసి సెండ్ నొక్కేసండి. సో మీరు క్లియర్గా ఇస్తే వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. సో ఏమైనా ఓపెనింగ్స్ కోసం మీరు వాళ్ళకి కనెక్ట్ అవుతున్నారు అనేది. అండ్ ఎప్పుడైనా మనకి 5 పర్సనల్ నోట్స్ అనేవి ఉంటాయి లింక్డ్ఇన్లో ఫ్రీగా. సో ప్రీమియం ఉంటే మనకి ఈజీగా అప్లై చేసేసుకోవచ్చు, ఏం అవసరం లేదు. ఇప్పుడు గూగుల్కి వెళ్ళి స్టార్టప్స్లో ఎలా అప్లై చేసుకోవాలంటే ఇక్కడ ఉంటుంది. సో గూగుల్లో టాప్ 10 స్టార్టప్స్ అని క్లిక్ చేస్తే వచ్చేస్తుంది. అండ్ ఏదైనా ఫస్ట్ స్టార్టప్లోకి వెళ్ళిపోతే కాంటాక్ట్స్లోకి వెళ్ళిపోతే కింద మెయిల్ ఐడి ఉంటుంది. సో ఆ మెయిల్ ఐడికి మీకు ఏమైనా ఓపెనింగ్స్ ఉంటే ఆ ఓపెనింగ్ లైక్ జాబ్ ఐడి మెన్షన్ చేసి ఏ పొజిషన్కి అప్లై చేస్తున్నారో ఆ పొజిషన్ నేమ్ ఇచ్చేసి ఒక టెంప్లెట్ క్లియర్గా పంపించండి. సో నేను ఈ రోల్ కోసం చూస్తున్నాను, నాకు ఈ స్కిల్స్ వచ్చు అండ్ మీ లీడ్ కోడ్, గిట్హబ్ అండ్ ప్రాజెక్ట్స్ ఏం చేశారో అన్నీ మెన్షన్ చేసి క్లియర్గా మెయిల్ అనేది పంపించండి. మెయిల్ టెంప్లెట్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అలా పంపిస్తే సో మీరు క్లియర్గా ప్రాజెక్ట్స్ చేసినవన్నీ వాళ్ళకి నచ్చింది అంటే మీకు రిటర్న్ మెయిల్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో లింక్డ్ఇన్లో నెక్స్ట్ మనం జాబ్స్ ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాం. అండ్ ఇక్కడ మనకి అనిపిస్తుంది కదా, అంటే వీళ్ళు దేనికోసం వర్క్ చేస్తున్నారు అనేది కూడా మనకి సైట్లో క్లియర్గా తెలుస్తుంది. సో చూసి ఏమైనా పొజిషన్స్ ఉన్నా కూడా చూసి అప్లై చేయండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే మీరు ఏదైనా పొజిషన్ కోసం అప్లై చేస్తున్నారంటే లింక్డ్ఇన్లో ఆ పొజిషన్ ఇచ్చేయండి. ఎలా ఫిల్టర్ పెట్టుకోవాలో చెప్తాను. ఇందులో ఫస్ట్ మనకి కేటగిరీస్ ఉన్నాయి కదా, కేటగిరీస్లో ఫస్ట్ ఏ డేట్ పాస్ట్ 24 అవర్స్ సెలెక్ట్ చేసుకోండి. సో 24 అవర్స్లో మనకి ఇంటర్న్షిప్స్ చూద్దాం. సో మనకి 25 ఉన్నాయి. సో 1 ఇంటర్న్షిప్ అనేది ఉంది. ఆ 1 ఇంటర్న్షిప్ అప్లై చేసుకోండి. 1 వస్తుంది కదా. సో పాస్ట్ వీక్లో చూసుకుందాం, మనకి 4 ఉన్నాయి. చూసారంటే మనకి ఫిల్టర్ అయ్యేసి ఏమేమి ఫ్రెషర్కి ఓపెనింగ్స్ ఉన్నాయో అన్నీ క్లియర్గా వచ్చేసాయి. సో ఫిల్టర్ చేసుకుని మనకి ఏది సూటబుల్ అయితే దాన్ని అప్లై చేసుకుంటే ఈజీగా షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ మనకి లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఎలా క్లియర్గా ఉండాలో నేను చెప్తాను. ఇది నా ప్రొఫైల్. సో ఈ ప్రొఫైల్లో ఫస్ట్ మీరు దేనికోసం చూస్తున్నారనేది క్లియర్గా పెట్టేసండి. సో ఇదేంటి స్కిల్ అయ్యారు. సో ఫుల్ స్టాక్ అయితే ఫుల్ స్టాక్ జావా, నాకు స్కిల్స్ వచ్చేది మీరు అబౌట్లో క్లియర్గా పెట్టేసి టాప్ స్కిల్స్ ఏమేమి ఉన్నాయని క్లియర్గా పెట్టేసేయండి. సో జావా వస్తే జావా, పైథాన్ అయితే పైథాన్ అండ్ ఒక డేటాబేస్ అన్నీ క్లియర్గా పెట్టేసేయండి. ఏమేమి ప్రాజెక్ట్స్ చేశారో అవన్నీ పోస్ట్ చేయండి విత్ మీ గిట్హబ్ యూఆర్ఎల్తో. అండ్ ఎలా వర్క్ అవుతుంది అనేది కూడా ఎక్స్పీరియన్స్ లెవెల్లో ఏదైనా ఇంటర్న్షిప్ చేస్తే ఇంటర్న్షిప్ పెట్టేసేయండి. ఇంటర్న్షిప్ తర్వాత జాబ్ అయితే జాబ్ ఎక్స్పీరియన్స్ కూడా క్లియర్గా టైటిల్తో డిస్క్రిప్షన్తో మేము ఏం ప్రాజెక్ట్స్ చేశారో అన్నీ క్లియర్గా చేస్తే మీరు ఎప్పుడైనా అప్లై చేసినా కూడా మన లింక్డ్ఇన్ ప్రొఫైల్ చూస్తే సో తను ఇక్కడ వర్క్ చేసిన క్లియర్ ఐడియాతో మీకు కాల్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్